న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రుల మహోత్సవాల్లో భాగం శనివారం బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చారణలతో దంగుడు బియ్యం వీరభద్రరావు శ్రీమతి వీరవెంట నాగమణి దంపతులు కుమారుడు దుర్గా సత్యసాయి అమ్మవారి విశేష పూజలు నిర్వహించగా మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన కన్నుల పండుగగా చేశారు. పూజలో పాల్గొన్న భక్తులకు బద్రీ స్టూడియో వారు అమ్మవారి చిత్రపటాలను అందించారు. అనంతరం పొలిశెట్టి రామకృష్ణ గురుభవాని ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించారు. విచ్చేసిన భవానీలకు పల్లా నరసింహమూర్తి సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలోచించినటువంటి కథలు రాసినటువంటి వయం సమంతపర్యాయేస్య సార్వభౌమస్తార్వాయుషా తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరే పరమేశ్వర్యాత్మదక్ష నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షంతలు అమ్మవారి దగ్గర వెయ్యండమ్మా. 2 అక్షంతలు మీ శిరస్సు మీద వేసుకోండి. బాబు ప్రతి ఒక్కరు కూడా అమ్మ మాకందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించి మా గ్రామస్తులందరినీ చల్లగా రక్షించి కాపాడు తల్లి. ప్రతి సంవత్సరం ఇంత వైభవంగా ఎంతకంటే వైభవంగా చేసే అవకాశం మా కళ చే తల్లి మంచి ఆరోగ్యం ప్రసాదించి తల్లి అని వేడుకోండి. స్వామి వారికి నివేదన చేయండి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం భవానాత్మనే నమః, ఓం వ్యానాత్మనే నమః, ఓం ఉదానాత్మనే నమః. పాదో ప్రక్షాళయామి, మృత నైవేద్యాన్ని నివేదయామి. తాంబూలం, ఒక తాంబూలం తీసుకోండి. మనోన్మనాయ నమః, తాంబూలాన్ని సమర్పయామి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి నమః. నీరాజన తాంబూలం స్వామి వారి దగ్గర పెట్టేయండి. హారతి పండు స్వామి వారికి నీరాజనం. ఓం అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. సమస్త శ్రీరస్తు సమస్త సంమంగళాని
చేత్తో పట్టుకుని కుడి చేత్తో స్వామి వారికి హారతి ఇవ్వండి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, హారతి కలగద్దుకోండి. వారికి అందరికీ కూడా హారతులు చూపించండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చెప్పాలి గట్టిగా, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమః. నీరు చుక్క జగన్నమ స్వామి వారి దగ్గర నీరాజనానంతరం వెళ్ళొచ్చిన పర్లేదు సార్ చెప్పేసి ఎక్కడిస్తారు వస్తారండి ఇప్పుడు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా రెండవ పర్యాయం మిత్రులైన కట్టా త్రిమూర్తులను శుక్రవారం ఆయన స్వగృహంలో కలిసిన శుభాకాంక్షలు తెలిపి చిరు సత్కారం చేసిన సుంకరపాలెం కూటమి నాయకులు. అనంతరం ఆయనతో గ్రామంలో చేయవలసిన పనుల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేయాలని త్రిమూర్తులను కోరారు. కార్యక్రమంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, గుంటముక్కల సూరిబాబు, పెద్దిరెడ్డి రవికుమార్, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, తాతిపూడి నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, గుంటముక్కల విష్ణు, మరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా రెండవ పర్యాయం మిత్రులైన కట్టా త్రిమూర్తులను శుక్రవారం ఆయన స్వగృహంలో కలిసిన శుభాకాంక్షలు తెలిపి చిరు సత్కారం చేసిన సుంకరపాలెం కూటమి నాయకులు. అనంతరం ఆయనతో గ్రామంలో చేయవలసిన పనుల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధి తన వంతు కృషి చేయాలని త్రిమూర్తులను కోరారు. కార్యక్రమంలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, గుంటముక్కల సూరిబాబు, పెద్దిరెడ్డి రవికుమార్, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, తాతిపూడి నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి బద్రి, గుంటముక్కల విష్ణు, మరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. అదే నెక్స్ట్ ఏ రాజుకి వేసాడు ఇంకా వేసండి అలా అలా చూడండి వేసిన వాళ్ళు అలా చూడండి వీడియో మళ్ళీ వేసిన వాళ్ళు అలా చూడండి వెళ్ళిపోకుండా మీ ఇద్దరు ఇవ్వకుండా దండి వీడియో తీయమ్మా వేసినప్పుడు అందరూ నించున్నా ఒకసారి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రజలకు అండగా అనేక పోరాటాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ కట్ట తిరుపతి గారు, అలాగే గత 5 సంవత్సరాలుగా మరి తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలు అందించి అందరినీ సమన్వయపరిచి అందరినీ సోదరభావంతో అందరికీ సమాచారం ఇచ్చి కార్యక్రమాలు చక్కగా ఏర్పాటు చేస్తూ మళ్ళీ రెండోసారి ఇప్పుడు తాళరేవు మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి కట్ట త్రిమూర్తి గారికి మరి ఇంకా భవిష్యత్తులో ఎన్నో పదవులు, ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ మరి సుంకరపాలెం కూటమి తరపున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మీరు మండల కార్యదర్శిగా మరి మన తాళరేవు మండలానికి మరొకసారి నియుక్తులు అయ్యారంటే మీ యొక్క ప్రతిభ
మరి పైన అధిష్టానం చంద్రబాబు దగ్గర నుంచి మన ఎమ్మెల్యే గారి దాకా మరి మీ యొక్క కృషి ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళని ఈ రోజు మీరు మళ్ళీ మన మండల ప్రధాన కార్యదర్శిగా మరి ఈ రోజు ఈ పదవి అలంకరించినందుకు చాలా సంతోషం. మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మండలంలో అందరినీ కూడా మరి చాలా సంతోషంగా ఆనందంగా మరి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ రోజున శంకరపాలెం నుంచి వచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నేను రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశాను అంటే అది వాస్తవంగా అయితే నా యొక్క గొప్పతనాన్ని నేను అనుకోకూడదు. ఎందుకంటే నాతో కలిసి పనిచేసినటువంటి మొత్తం కూటమి టీం అంతా కూడా వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అండదండలతో నేను మండలంలో నేను చేసినటువంటి కృషికి వీరందరి సహకారం నాకు ఉండడం వల్లే మళ్ళీ రెండోసారి నేను ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణమైందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ఏదైతే మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉండడం, పార్టీ నియమ నిబంధనలకి కట్టుబడి పనిచేయడం, అదేవిధంగా నాతో ఉన్నటువంటి నా పార్టీ కుటుంబ సభ్యులందరితోనూ కూడా కలిసిమెలిసి సోదరభావంతో ముందుకెళ్ళడం, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడు కూడా వారి ఇబ్బందుల్లో కూడా ప్రతి దాంట్లో కూడా సేదోడు వాదులుగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వారికి ఏ టైంలో ఎప్పుడు అవసరమైనా నా సైడ్ నుంచి పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏ అవసరం వచ్చినప్పుడు కూడా నా పార్టీ కేడర్ వెనక కంపల్సరీ ఉండి వాళ్ళందరినీ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా వారికి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ శంకరపాలెం కూటమి నాయకులందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ఫలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శరణవరాత్రి వేడుకల్లో భాగంగా 6వ రోజు ఆలయ అర్చకులు మానేపల్లి గణేష్ బ్రహ్మత్యంలో అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవి అలంకరణ చేశారు. ప్రతిరోజు స్థానిక మహిళలు లలిత సహస్రనామం ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. ఫలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శరణవరాత్రి వేడుకల్లో భాగంగా 6వ రోజు ఆలయ అర్చకులు మానేపల్లి గణేష్ బ్రహ్మత్యంలో అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవి అలంకరణ చేశారు. ప్రతిరోజు స్థానిక మహిళలు లలిత సహస్రనామం ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. तत्वासना तत्वमयी पंचकोशांतरस्थित निस्सीमा महिमा नित्य यौवनामलशालिनी मार्ग तत्पर सेविता तेजोवती प्रणयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलयाचलवासिनी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी चक्रनिलया रक्तवर्णातिलोचना खड्वांगाजी प्रहरणा वदनैका समन्विता पायसान्ना प्रियात्वस्ता पतुलोका भयंकरी अमृतादि महाशक्ति समृद्धाकिनीश्वरी महावीरेन्द्र वरदा लाकिन्याम्बा स्वरूपे दोपेता डामर्यादि विरावृता रक्त
రక్తవర్ణ మాంసనిష్ఠా గుణాన్నా ప్రీతమానస సమస్త భక్త సుగదా లాకేన్యాం వా స్వరూపిణి స్వాదిష్టానాం భుజగదా చతుర్వక్తా వేదో నిష్ఠా మధుప్రేత బంధిన్యాది సమన్విత కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగంలో భాగంగా 5వ రోజున లలిత సహస్రనామార్చనలతో శ్రీపీఠం ప్రాంగణం మార్మోగింది. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మహాశక్తి యాగం కొనసాగింపుగా 3వ సంవత్సరం 100 కోట్ల కుంకుమార్చనల సంకల్పంతో పరిపూర్ణ వంద స్వామాజీ పెద్ద క్రతువుగా కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగంలో భాగంగా 5వ రోజున లలిత సహస్రనామార్చనలతో శ్రీపీఠం ప్రాంగణం మార్మోగింది. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని మహాశక్తి యాగం కొనసాగింపుగా 3వ సంవత్సరం 100 కోట్ల కుంకుమార్చనల సంకల్పంతో పరిపూర్ణ వంద స్వామాజీ పెద్ద క్రతువుగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు హోమాలు, 10 గంటల నుంచి 12 గంటల వరకు కుంకుమార్చనలు, అనంతరం మహా అన్నప్రసాదం వితరణ, సాయంత్రం ఐశ్వర్యాంబిక అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 3 వరకు జరగనున్న వేడుకల్లో భాగంగా చివరి రోజున అమ్మవారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. దర్శించండి, తరించండి. కుంకుమార్చన వేదిక మీదకి వచ్చేసినటువంటి కళ్యాణ రామునికి వాళ్ళందరికీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి గత కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న పురాతన ఆలమైన శ్రీ భూసమేత మీసాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణలో భాగంగా శనివారం ఈట్ ఇండియా స్వామి, వినోద్ కృష్ణ, దంగేటి వెంకటేశ్వర్లు, సేటు జగన్మోహన్ వరదరాజు, భగవాన్ వారి బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించినట్లు అర్చకులు పెద్దంటి రఘురాం, వినోద్ ఆచార్యులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న పురాతన ఆలమైన శ్రీ భూసమేత మీసాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణలో భాగంగా శనివారం ఈట్ ఇండియా స్వామి, వినోద్ కృష్ణ, దంగేటి వెంకటేశ్వర్లు, సేటు జగన్మోహన్ వరదరాజు, భగవాన్ వారి బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించినట్లు అర్చకులు పెద్దంటి రఘురాం, వినోద్ ఆచార్యులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం
యానాం బైపాస్ పాన్ షాప్ లో అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ పాన్ షాప్ లో అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. యానాం మద్యం షాపులు మూసేశారు. అనగానే కొన్ని పాన్ షాపుల్లో కాలంతో సంబంధం లేకుండా మద్యం ఏరులై పారుతూ వారికి ఇష్టం వచ్చినట్లు రేట్లు అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు. గొల్లపల్లి రవికి సంబంధించిన పాన్ షాప్ లో 51 మద్యం బాటిల్స్ స్వాధీనపరుచుకొని స్టేషన్ కు తరలించారు. చెప్పినప్పుడు 3 నెలల క్రితం చెప్తుంది మానేసుకుంటారు. వచ్చిన వ్యాపారం వాళ్ళు ఏమైనా ఏం లేదండి. వ్యాపారం బాబు ఏం లేదండి. వ్యాపారం లేదండి బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కాపు కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం మెగాస్టార్ అభిమానులు ఫైర్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కాపు కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం మెగాస్టార్ అభిమానులు ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని డిమాండ్ చేశారు. చిరంజీవి గారికి బాలకృష్ణ వెంటనే చిరంజీవి గారికి బాలకృష్ణ వెంటనే చిరంజీవి గారికి బాలకృష్ణ వెంటనే చిరంజీవి బాలకృష్ణ వెంటనే చిరంజీవి గారికి బాలకృష్ణ వెంటనే చిరంజీవా 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 చిరంజీవా. మేము మీడియా ద్వారా బాలకృష్ణ గారికి అలాగే ఆ రాష్ట్ర పెద్దలకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఒక మెగాస్టార్ అంటే ఒక వ్యక్తి కాదు, సమూహం శక్తి. ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్రాల్లో కూడా దేశంలో కూడా ఏ సినీ యాక్టర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఒక కార్గిల్ యుద్ధంలో రక్తం అవసరమైనప్పుడు మెగా స్టార్ గారు ముందుండి ఆ ఒక్క రక్తాన్ని మెగాస్టార్ అభిమానుల చేత యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం అందించడం జరిగింది. దాని ద్వారా దేశవ్యాప్తంగా చిరంజీవి గారికి మంచి గౌరవం ఉంది. అదే మొన్న మోడీ గారు కూడా అభినందించడం జరిగింది. నేత్రదానం అనేది ఎవరికీ తెలియదు. నేత్రదానం చెయ్యాలని, నేత్రదానం ఇవ్వాలని మన చిరంజీవి గారు ఇచ్చిన స్లోగన్తో ఈరోజు ఎంతో మంది అందులైన వాళ్ళకి చూపునిచ్చారు. అటువంటి చూపునిచ్చిన నటుడిని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నువ్వు అని సంబోధించడం చాలా బాధాకరంగా ఉంది. ఆ అంతమందికి చూపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలని గుర్తించలేక గుడ్డిగా మాట్లాడిన బాలకృష్ణ గారు దేశక్తిగా వెంటనే బహిరంగ సమాపన చెప్పాలని మరి కోరుకుంటున్నాం. రామచంద్రపురం. నేను ఒక చిరంజీవి గారి అభిమానిని. నా చిన్న వయసు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక జీవన విధానానికి అలవాటు పడినవాడిని. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానం. ఎందుకంటే సినిమాల ద్వారా మొదలైన అభిమానం ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయనతోనే మా వయసుతో పెరుగుతూ ఆయన చేసే కార్యక్రమాలను చూస్తూ సమాజంలో ఒక సినీ అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చిరంజీవి గారు నిరూపించారండి. ఎందుకంటే ప్రతి సినిమా అభిమానికి కూడా సినీ హీరోకి కూడా అభిమానులు ఉంటారు. కానీ చిరంజీవి గారి అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అదొక చిరంజీవి గారికే చెందుతుందండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు అలా చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో, మా అబ్బాయి చిరంజీవి అభిమాని చెప్పుకుని ఎంత గర్వించే స్థాయిలో చిరంజీవి అభిమానులు ఈ రోజు ఉన్నారు. ఎందుకంటే సమాజ సేవ, సమాజం పట్ల బాధ్యత అనే విధంగా తీర్చిదిద్దారండి చిరంజీవి గారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రక్తదానం అనే రోజుల్లో భయపడే రోజుల్లో
అభిమానులు రక్తదాతలుగా తీర్చిదిద్దిన చరిత్ర చిరంజీవి గారిదే. ఎందుకంటే 90 దశకాల్లో రక్తదానం చెయ్యాలి అంటే బోల్డెన్ అపోహలు భయాలు, అటువంటి భయాల్ని తొలగించి ఆయన అభిమానులుగా ఉండకూడదు, నా అభిమానులు సేవా కార్యక్రమాలు చెయ్యాలి, నా అభిమానులు సేవకులుగా సమాజ సేవగా మార్చాలని ఒక బలమైన దృక్పథంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఎంతో మంది రక్తదానం చేయడమే కాకుండా ఎన్నో వేల లక్షల మందితో ఈ రోజుకి కూడా ఆయన పుట్టినరోజు వస్తుందంటే లక్షల మంది రక్తదానం చేస్తున్నారండి. రక్తం అనేది ఒక అలవాటుగా మార్చేశారు మాకు. అటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి గారు. అలా ఆయన సేవా కార్యక్రమం చెప్పుకుంటూ పోతే 1, 2 అంటే 10 అందరికీ తెలుసుకుని వేలు. అలాగే నేత మన దుర్గారావు ఆయన పెద్దగా పట్టించుకోడండి. ఆయన స్వభావం మంచి స్వభావం అయింది. ఎందుకంటే ఎదుటి బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు బాలకృష్ణ గారు మన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు, ఎవరిని ఏమన్నట్లా, ఎవరిని విమర్శించే వ్యక్తి కదా ఆయన మనస్తత్వం అది కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకవచనంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలాగ జగన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన మాట్లాడడం గట్టిగా మాట్లాడలేదు, ఆయన మాట్లాడడం వల్లే ఆ రోజు ఇలా జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఆ స్థాయి చిరంజీవి గారి స్థాయిని మర్చిపోయి గేటు బయట ఎక్కడో కారులో ఆగితే నడుచుకుంటూ వెళ్ళి ఆయనే కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు ప్రభాస్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఇలా రాజమౌళి చిన్న డైరెక్టర్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కారు లేకపోతే సినీ ఫీల్డ్ బాగుండాలని అందరూ చాలా మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. చాలా ఇప్పుడు సినీ ఫీల్డ్ కార్మికులు అంటే సినిమా థియేటర్ లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ ఈ రోజున ఏంటంటే ఆయన వల్ల అవ్వలేదు, ఇలా జరిగింది అలా జరిగింది ఏకవచనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఇక్కడ ఆగదండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. సేవలో ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తాడు తీయడానికి రెడీగా ముందే ఉంటాం. దయచేసి గుర్తుంచుకోవాలి. ఇది అందంగా గౌరవంగా చెప్తున్నాం. దీన్ని గౌరవప్రదంగానే ఈ వ్యవహారాన్ని ముగించాలని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నామండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం అండి, పట్టణ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు తోగడు రామాజీరావు. మొన్న అసెంబ్లీలో నన్నూరు బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవచనంతో సంబోధించి ఆయన మా మనోభావాలందరినీ దెబ్బతీసాడండి. మేము ఆయన చాలా ఆరాధిస్తామండి. మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో 2 రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయని వాళ్ళు మోడీ గారు అభినందిస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన అనుమతి వ్యాఖ్యలు చేసి అక్కడ ఏం అవ్వలేదు, చాలా గౌరవించారు. ఆయన ఇవన్నీ తెలియకుండా అయినా మరి ఏ రకంగా అన్నాడు, మరి ఎవరి సైట్లో తెలుపులేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతాం. మా సంఘం అంతా మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి మేము అన్ని చేస్తాం, ప్రతిస్వాగం చేస్తామండి. ఎంత త్వరగా ఇంత ముగిస్తే అంత బాగుంటుందని మా సంఘం తరఫున మేము అందరూ కోరుకుంటున్నామండి. నమస్తే. ఎలా వచ్చా అలా చెప్పేది నేను వచ్చేది నువ్వు ఎలా వచ్చేది నాకేదో సెంటర్లో ఉండాలి. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 40వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 40వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు 6వ రోజున
శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మని 10 సంవత్సరాలు తీసుకుని ఆయుధాలకి కాపాడమని చెప్పి అమ్మకి నమస్కారం చేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోండి, ఎవరు లేవద్దు, అలా కూర్చోండి. అమ్మ మీ దగ్గర ఉండేటువంటి పసుపు పల్లెలో వేయండి. కుంకుమ మీరు కొద్దిగా కుంకుమ పల్లెలో వేసి దగ్గర కుంకుమ పొట్టం కట్టుకోండి. పసుపు పల్లెలో వేయండి. కొద్దిగా అటుపక్కుంటే షాడో నేర్పడిపోతుంది. పూజలు చేసుకునే భక్తులు వారి వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని ఆ కుటుంబాన్ని అన్ని వేళలా తలా సేవాకారం చేసేవారు వారి వారి కుటుంబాన్ని తలా ఈరోజు సాయంకాలం 6 గంటలకు అమ్మవారి కాశీ మరీ పోతున్నాం. వేసుకోండి ఈ రోజు సర్వకర్మ ఫలప్రదాయే నమః ఓం సర్వతీర్థప్రదాయే నమః పుణ్యాయే నమః ఓం వయోన్యాయే నమః ఓం పుణ్యాయే నమః నిర్గుణ్యాయే నమః ఓం మాధారుచిత్తే నమః ఓం మనీషాయే నమః అహంకారాయ నమః అమృతమస్తమృతోపస్తతం శ్రీ దుర్గా దేవతా స్వరూపిణే లలితా త్రిపురసుందర్యే నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః సింహాసనేశ్వర్యే నమః
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపొలం గ్రామానికి నిరుపేద కుటుంబానికి చెందిన సంగని రాంబాబు ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో నిర్వహించిన డిఎస్సిలో 7వ ర్యాంక్ సాధించి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ నుంచి నియామక పత్రం తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం జి మూలపొలం గ్రామానికి నిరుపేద కుటుంబానికి చెందిన సంగని రాంబాబు ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో నిర్వహించిన డిఎస్సిలో 7వ ర్యాంక్ సాధించి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ నుంచి నియామక పత్రం తీసుకున్నారు. రాంబాబు ఉపాధ్యాయుడిగా నియామక పత్రం తీసుకోవడంతో గ్రామంలో విజయగౌతమి ఆటో యూనియన్ సంబరాలు జరుపుకున్నారు. అతను 10వ తరగతి వరకు జి మూలపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండడంతో టైలరింగ్ పనిచేస్తూ ఇంటర్మీడియట్ కాకినాడ ఎంఎస్ఎన్ కాలేజీలో చదువుకున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి సంగాని నారాయణమ్మ చేపలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2016లో డి విజయగౌతమి ఆటో యూనియన్లో చేరి ఆటో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ పగలు ఆటో నడుపుతూ రాత్రి వేళల్లో చదివి కష్టపడి సాధించాడని, అతను ఉపాధ్యాయుడిగా నియామక పత్రం అందుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాంబాబు మాట్లాడుతూ తన తల్లి ఆశయాన్ని నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. నెల రోజు పాటు సెల్ ఫోన్కి దూరంగా ఉండి పగలు ఆటో తోలుతూ రాత్రి వేళల్లో చదువుకునేవాడనని తెలిపాడు. తన విజయానికి కుటుంబ సభ్యులు అలాగే ఆటో యూనియన్ సభ్యులు ఎంతగానో సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.